ఇతను కార్ ని డ్రైవ్ చేస్తూ ఆకాశంలో ఎగురుతున్న ఒక పక్షిని అదే పనిగా చూస్తూ ఉంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత అనుకోకుండా ఎదురుగా ఉన్న లారీకి ఇతని కార్ అయితే డాష్ ఇస్తాడు. ఆ మూమెంట్ లో లారీ డ్రైవర్ అనేది ఇతని వైపు చాలా సీరియస్ గా చూస్తుంటాడు. ఇంకా ఇతనితో గొడవ పెట్టుకుందామని వచ్చే టైంలో ఇతను కార్ లోపల తప్పంతా నాదే కాబట్టి ఎలాగోలా అతన్ని కామ్ డౌన్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. ఇక ఇతను లారీ డ్రైవర్ వెళ్ళిన తర్వాత తప్పంతా నాదే, మీకు డ్యామేజ్ కైనా రిపేర్ ఖర్చు నేను ఇస్తా అని చెప్తాడు. డబ్బులు ఇస్తా అన్న గుడికి లారీ డ్రైవర్ వినకుండా ఇతనిపై చాలా సీరియస్ గా చెప్పాలంటే సింపుల్ గా కొట్టడానికి అయితే వస్తుంటాడు. ఇతనికి చాలా కోపం వేస్తుంది. డబ్బులు ఇస్తా అన్న గుడికి వినకుండా ఏంటి వీడని. అప్పుడే వెనకాల నుంచి పోలీసులు రావడంతో ఇంకా ఎక్కువ బ్రతిమాడతాడు. నేను చూసుకోకుండా ఇలా ఆకాశంలో ఉన్న పక్షిని చూస్తూ అనుకోకుండా మీ లారీని డాష్ ఇచ్చానని. అతను ఎంత చెప్పినా గుడికి లారీ డ్రైవర్ వినకోడు. ఇంకా అప్పుడే వెనకాల నుంచి పోలీసులు రావడంతో వెంటనే ఆఫీసర్లను అక్కడికి పిలుస్తాడు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. మొదట్లో ఆఫీసర్ వాళ్ళిద్దరిని మీ యొక్క ఐడి కార్డ్స్ ని తీసుకురని చెప్తాడు. లారీ డ్రైవర్ ఐడి కార్డ్ అయితే క్లియర్ గానే ఉంటుంది, కానీ కార్ డ్రైవర్ ఐడి కార్డ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆఫీసర్ కు చిన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ గా 10 రోజుల క్రితం సేమ్ నేమ్ సేమ్ కార్ కానీ ఫోటో డిఫరెంట్ గా ఉన్న ఐడితో ఆ ఊర్లో రిచెస్ట్ అయిన బిజినెస్ మ్యాన్ ని యాక్సిడెంట్ చేసి చంపేశాడు. సో లెంత్ అయితే సరిపోవట్లేదు. ఇంకా మీరు ఈ నుంచి కంటిన్యూ చూడాలనుకుంటే కింద మూవీ నేమ్ ఉంది, కామెంట్ లో వెళ్ళి చూసేయండి. మీరు ఒకవేళ ఈ వీడియోకు సాటిస్ఫాక్షన్ అయితే మర్చిపోకుండా నా కోసం ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.